ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమె పరలోకానంద ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న బ్రదర్స్ కి, సిస్టర్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మహాపరిశుద్ధుని బట్టి మా ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు. ఈ రోజు నీ వాక్కును వినుటకు బిడ్డలు మేమందరము సిద్ధముగా ఉంటుండగా నీ వాక్యాన్ని వింటున్న నాతో మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి మా జీవితంలో ఏమైతే సరిచేయబడాలో అది సరిచేసుకున్నటకు మా ఒక్కొక్కరికి మీరే కృపని దయచేయమని, వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మా జీవితంలో తృప్తిని, నెమ్మదిని, సమాధానాన్ని, విడుదలను దయచేయమని, వాక్యము ఆది నిమిషము మొదలుకొని ఆఖరి నిమిషం వరకు సమస్త మహిమ ఘనత ప్రభావము నీవు మాత్రమే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం నిమిత్తమై గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ విత్తునో ఆ పంటని కోయను. ఎలాగనగా తన శరీర ఇచ్చులను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమె ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై విత్తు ప్రతివాడు కోయక తప్పదు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మామిడికి యొక్క విత్తనాలను భూమిలో పాతి పెట్టినట్లయితే, ప్యాడీ క్రాప్స్ మనం విత్తనాలను అక్కడ పాతి పెట్టినట్లయితే, సపోటా యొక్క గింజలను విత్తినట్లయితే ఒక టైం పీరియడ్ వచ్చినప్పుడు మనం ఏదైతే విత్తుతామో ఆ పంట అనేది అక్కడ కనబడుతుంది. వెంటనే తీసుకొని వెళ్ళి విత్తి, అదేంటి నాకు మామిడికి వచ్చింది, నాకు సపోటా కదా నేను కావాలనుకున్నాను అని అంటున్నట్లయితే కుదరదు. నువ్వు ఏదైతే విత్తావో ఆ పంటనే కోస్తావు. మామిడి యొక్క గింజను నువ్వు విత్తి సపోటా పంటను ఆశించటము అది అసాధ్యము. అదే రీతిగా దేవుడు వాక్యము చెప్పబడుతున్నది, మనుషుడు ఏది విత్తునో ఆ పంటని కోయను. మొదటిది లోకానుసారమైనది, రెండోది ఆత్మాను సంబంధమైనది. మొదటిది శరీర ఇచ్చిన నిమిత్తమే విత్తువాడు శరీర పంటను కోస్తాడు, అంటే క్షయమైన ఆరోగ్యాన్ని వాడు కోస్తాడు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఆత్మానుసారమైన పంటను, ఆత్మను విత్తువాడు నిత్య జీవము అనే యొక్క పంటను కోస్తాడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడటం అనేది జరుగుతుందండి. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కోయడు. పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, యథార్థమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను, భక్తి కలిగిన జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని చెప్పి నీవు అని అనుకుంటున్నట్లయితే, నా జీవితానికి నేను సమస్తము చూడటానికి బాగున్నాను, ప్రజల దృష్టిలో బాగున్నాను అని అనుకుంటున్నట్లయితే అది నీ జీవితం విషయం నిమిత్తమే నీవు భ్రమపడిన వ్యక్తివి. నీ జీవితం విషయం నిమిత్తమే నీవు అనుకోకూడదు, నీ జీవితం విషయం నిమిత్తమే నీ తల్లిదండ్రులు అనుకోకూడదు, నీ జీవితం విషయం నిమిత్తమే నీ తోటి స్నేహితులు అనుకోకూడదు. కానీ నీ జీవితం విషయం నిమిత్తమే నిన్ను నన్ను సృజించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారో అదే ఈ రోజున నీ జీవితానికి ప్రాముఖ్యత, అదే నీ జీవితానికి ముఖ్యకరము, అదే నీ జీవితానికి ఉపయోగకరము అనే విషయాన్ని ఈ సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నా మట్టుకు నేను బాగానే ఉన్నాను, ఎవరెలా పోతే ఏంటి అని చెప్పి నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఇష్టానుసారమైన బ్రతుకుతూ, ఇష్టానుసారమైన లోక సంబంధమైన అలవాటులన్నిటిని చేస్తూ, శరీర ఇచ్చలను, శరీర కోరికలను, శరీర తలంపులను అన్నిటినీ నీవు అనుభవిస్తూ, అటువంటి కార్యక్రమములన్నిటినీ నీవు చేస్తూ నీ జీవితంలో నన్ను ఎవరూ చూడట్లేదు, నేను వెళ్తున్న మార్గము శ్రేష్టకరమైన మార్గము, ఇదే మార్గము అని చెప్పి నీవు గనక ప్రయత్నము చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే విను, నీవు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంటనే నీవు కోస్తావు. ఒక వ్యక్తిని మోసము చేయడానికి, ఒక వ్యక్తిని బాధ పెట్టడానికి, ఒక వ్యక్తిని గాయపరచడానికి, ఒక వ్యక్తిని అవమానపరచడానికి, ఒక వ్యక్తి జీవితాలతో నువ్వు ఆడుకోవడానికి నీవు గనుక ప్రయాసపడి ప్రయత్నం చేసి ఆ దిశగా నీవు అడుగులు వేస్తున్నట్లయితే విను, తప్పనిసరిగా ఒక రోజు రాబోతుంది. ఆ రోజున నీ జీవితంలో కూడా నీవు కూడా అటువంటి పంటను కోయాల్సి వస్తుంది. ఏలైనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయను. మోసము, పాపము, అన్యాయము, అవినీతి, దౌర్జన్యము, అపవిత్రత, అబద్ధములాడుట, మోసగించుట, ఇటువంటివన్నీ భయంకరమైనవి. ఏ విషయంలో శరీర ఇచ్చలు అని అంటున్నారు. శరీర ఇచ్చలు అంటే ఇవన్నీ శరీర ఇచ్చల నుండి వచ్చి స్పష్టంగా చెప్పాలి అని అంటున్నట్లయితే శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన అలవాట్లు, శరీర సంబంధమైన క్రియలు ఎవరైతే చేస్తారో, విత్తుతారో క్షయమైన పంటను వారు కోస్తారు. అంటే అంత బాగానే ఉంది కానీ అనారోగ్యము పాలవుతారు. అంత బాగానే ఉంది కానీ ఆరోగ్య విషయం నిలకడ లేకుండా ఎందుకు వస్తుంది ఈ అనారోగ్యపు పరిస్థితి, ఎందుకు ఈ జీవితంలో అనారోగ్యపు పరిస్థితి దాపరించి ఉన్నదో తెలియక ఆ విషయం నిమిత్తమే వారు ఎంత కొట్టుకున్నా సరే
వాటి నుండి బయటపడటానికి వారు ఆస్కారము దొరకదు. ఎందుకు అని అంటున్నట్లయితే, ఒకప్పుడు ఏ పంటనైతే విత్తకూడదు ఆ పంటని విత్తావు, మరి ఈ రోజున విత్తినప్పుడు ఆ పంట టైము వచ్చింది కాబట్టి నీవు దానిని కోయక తప్పదు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. మోసపోబడి దేవుడు వెక్కిరింపబడు. ఈ రోజున నా జీవితం విషయమైతే నా అనే తండ్రి చూడట్లేదు, నా అనే తల్లి చూడట్లేదు, నా అనే స్నేహితుడు చూడట్లేదు, నా అనే దైవ సేవకుడు చూడట్లేదు అని చెప్పి నువ్వు ఏ పంటను విత్తినా సరే ఒకటి గుర్తు పెట్టుకో, మనుషులు నిన్ను చూడకపోవచ్చు, మనుషులు నీ జీవితాన్ని గమనించకపోవచ్చు, మనుషులు నీ అనుదిన జీవితంలో జరిగే కార్యక్రమంలో ప్రతిదీ చూడకపోవచ్చు, కానీ చూచుచున్న దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన వాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ అనే వ్యక్తి కళ్ళు కప్పచ్చు, బి అనే వ్యక్తి కళ్ళు కప్పచ్చు, కానీ పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారి కళ్ళుని నీవు కప్పలేవు. అది ఏదో ఒక రోజున బయటపడుతుంది. అది ఎంత భయంకరమైన పాపమైనా, అది ఎంత భయంకరమైన శరీర ఇచ్చులైన కోరికలు అయినా సరే, ఆ బయట పడిన దినమున నీవు ఆ పంటను, తద్వారా వచ్చిన యొక్క పంట లాభమును నీవు కోయక తప్పటము మానదు అనే విషయాన్ని సమయమున గ్రహించండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవపు పంటను కోయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడు. ఆత్మ సంబంధమైన దేవునికి సంబంధించిన క్రియలు, కార్యక్రమములు, ఇటువంటివన్నీ మనం చేసి ఆయనకి ఇష్టానుసారముగా జీవించి, ఆయనకి ఇష్టానుసారముగా నడుచుకొని, ఆయన వాక్యానుసారముగా జీవించి, ఆయనకి విజ్ఞాపనలను చేస్తూ, దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ, దేవుడు ఇచ్చిన మాటలన్నిటినీ మనము తూచా తప్పకుండా పాటిస్తూ, దేవుని వాక్యానికి విధేయత చూపించి మన జీవితంలో మనము ముందుకు వెళ్తున్నట్లయితే మన జీవితంలో నిత్య జీవము అనే పంటను మనము కోస్తాం. శరీర ఇచ్చిన విషయంలో శరీర పంటలను కోయివాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఒక మాటలో ఆత్మానుసారమైన పంటను కోయాలి అని అనుకుని ఆత్మానుసారమైన పంటను విత్తువాడు నిత్య జీవాన్ని పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. ఈ రోజున నీ జీవితంలో ఏ అనే పర్సన్ చూడట్లేదు, బి అనే పర్సన్ చూడట్లేదు, సి అనే పర్సన్ చూడట్లేదు. చూసిన రోజు ఏ అనే పర్సన్ కి ఒక మాట చెప్దాం, బి అనే పర్సన్ కి ఒక మాట చెప్దాం, సి అనే పర్సన్ కి ఒక మాట చెప్దాము అని నీ జీవితంలో నీవు అనుకుంటున్నట్లయితే విను. నీ జీవితంలో నీవు క్షయమైన పంటను కోయక తప్పటము మానదు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. సైలెంట్ గా విత్తనాలు వేసేసి నాకేం సంబంధం లేదు, ఆ పంటకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నీవు గనుక అనుకుంటున్నట్లయితే విను. మోసపోబడి దేవుడు విక్రింపబడు. ఒక మనిషికి అన్యాయం చేశావంటే, ఒక మనిషికి అబద్ధము చెప్పి ఉన్నావు అని అంటే, ఒక మనిషిని మోసము చేసి ఉన్నావు అని అంటున్నట్లయితే, ఒక మనిషిని బాధ పెట్టి ఉన్నావు అని అంటున్నట్లయితే, ఆ మనిషి వెనకాల ఆ మనిషిని కలిగి ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనిషిని గాయపరిచావా, మనిషిని బాధ పెట్టావా, మనిషిని హేళన చేసావా, మనిషికి మోసం చేసావా, దేవుణ్ణి నీవు దూషించినట్లే, దేవుని నామాన్ని నీవు అవమానపరిచినట్లే. ప్రాముఖ్యముగా దేవుని మాటలకు అనగా పరిశుద్ధమైన వాక్యమునకు విధేయత చూపించకుండా నీ జీవితంలో ఇష్టానుసారమైన ప్రవర్తన నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు క్షయమైన పంటను కోయక తప్పక మానదు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున 2025 సంవత్సరం జనవరి మంత్ కంప్లీట్ అయిపోయింది. ఫిబ్రవరి మంత్ లోనికి మనము ఎంటర్ అయిపోయి ఉన్నాం. దేవుని యొక్క మహా కృపను బట్టి గతించిన సంవత్సరాలు జీవితంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు వచ్చేసి ఉండొచ్చు. దేవుడు రాజులుగా, ప్రభువులుగా ఈ లోకానికి రానయ్యుంటున్నాడు. కాబట్టి ఈ అంచె దినములలో ఉన్న నీ జీవితంలో నీవు శరీర ఇచ్ఛలను బట్టి శరీర సంబంధమైన విత్తనములను కనుక నీవు విత్తినట్లయితే ఒక రోజున దేవుడు రాబోతుంది. ఆ రోజున నీవు తప్పనిసరిగా ఈ క్షయమైన పంటను కోయక మానక తప్పదు అనే విషయాన్ని గ్రహించింది. ఆ రోజున నీవు కోసి నీకు వచ్చిన జీతాన్ని బట్టి నీవు నరకానికి వెళ్ళిపోతావు. మరి ఆ భయంకరమైన నరకము నుండి తప్పింపబడాలి అని అంటున్నట్లయితే ఈ రోజునే అందించబడిన ఈ శ్రేష్టకరమైన వర్తమానాన్ని బట్టి దేవుని వాక్యాన్ని విధేయత చూపించి ఆత్మను బట్టి ఆత్మానుసారముగా నీవు విత్తినట్లయితే నిత్య జీవము అనే ఒక పంటని నీవు కోస్తావు. ప్రాముఖ్యముగా దేవునితో నీ జీవితము ఉంచబడుతుంది అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున నీ జీవితంలో శ్రేష్టకరమైనది అనుభవించాలి, శ్రేష్టకరమైన దానిని బట్టి నేను దేవుని నామాన్ని స్తుతించాలి, శ్రేష్టకరమైనది నేను కలిగి జీవించాలి, ప్రాముఖ్యముగా శ్రేష్టకరమైనది నేను ఈ లోకములో సంపాదించుకోవాలి అని అంటున్నట్లయితే ప్రభువు వైపు తిరిగి ఆత్మలో నుండి నీవు విత్తనములను విత్తినట్లయితే అది మొలిచి పెద్దదయ్యి పంట నీ చేతికి వచ్చింది. అది పంట నిత్య జీవమునకు తీసుకొని వెళ్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, మోసపోబడి దేవుడు విక్రింపబడు మనుషుడు
ఈ రోజున మా జీవితంలో అనేకమైన సార్లు శరీర ఇచ్చలను బట్టి మేము ఎన్నో సార్లు విత్తి క్షయమైనది శరీరములో నుండి మేము కోసి ఉన్న సందర్భాలు లేకపోలేదు తండ్రి. ఈ రోజున అటువంటి అన్నిటికీ స్వస్తి చెప్పి మా జీవితంలో ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి మేము బ్రతుకుటకు ఆత్మలో నుండి ఆత్మ సంబంధమైన పంటలను విత్తి ఆత్మ సంబంధమైన ఆయన విత్తనములను విత్తి ఆయన ఆత్మ అనే పంటను ఆయన మేము కోయిలాగున నిత్య జీవం అనే పంటను మేము పోసుకునేలాగున మాకు సహాయమును దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరే తోడేండి నడిపించమని, మరి ఏ విషయముల నిమిత్తం శరీర ఇచ్చల నిమిత్తం ఎటువంటి ఒక విత్తనములను విత్తి వారు ఈ రోజున భయంకరమైన పంటలను కోసం వారి జీవితము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి బాధపడుతున్నాయో వారందరినీ మీరే జ్ఞాపకము చేసుకోమని, మరొక అవకాశము ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, శరీరము చెప్పిన రీతిగా కాకుండా మనసు చెప్పిన రీతిగా కాకుండా దేవుని యొక్క వాక్యము ఏమి చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏది బోధిస్తున్నాడు అనే యొక్క సత్యాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి అది విత్తి నిత్య జీవపు పంటను ప్రతి ఒక్కరూ కోయిలాగున సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి కుటుంబాలన్నింటినీ నూరంతరగా దీవించి ఆస్వాదించును గాక, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.